హనుమాజిపేట గ్రామస్తుల 40 ఏళ్ల కళ నేడు సాకారమైంది. హనుమాజిపేట గ్రామంలో నక్కవాగు చిన్నపాటి వర్షానికి నిండిపోయి రాకపోకలకు అంతరాయం కలిగేది. వర్షం చినుకు పడితే చాలు ఆ ఊరికి వెళ్లేందుకు మార్గం ఉండేది కాదు. లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి నక్కవాగు ఉప్పొంగిపోయేది. దాటేందుకు వీలు లేకుండా ఉధృతంగా ప్రవహించేది. కానీ నేటితో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేశారు. నక్కవాగు బ్రిడ్జ్ నిర్మాణంపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజిపేట నక్కవాగుపై 10 కోట్లతో నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. దీనిపై పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చిన్న వర్షానికి నక్కవాగు ఉధృతంగా ప్రవహించేది. దీంతో హనుమాజిపేట, బొల్లారం, లింగంపల్లి, మామిడిపల్లి తదితర గ్రామాలకు వేములవాడకు వెళ్లేందుకు వీలు లేకుండా రాకపోకలు నిలిచేవి. ఎవరైనా బ్రిడ్జికి అవతలి వైపు వెళ్తే రావడం ఇక గగనంగా మారేది. కొన్నిసార్లు పశువులను కాచేందుకు వెళ్లి బ్రిడ్జి మునిగిపోవడంతో 2-3 రోజుల పాటు ఇంటికి తిరిగి రాకుండా బ్రిడ్జికి అవతలి వైపే ఉన్న రోజులు ఉన్నాయని గ్రామస్తులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఎన్నోసార్లు బ్రిడ్జి నిర్మాణం కోసం ధర్నాలు చేసినా సఫలం కాలేదని తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతానికి అంబులెన్స్ కూడా రాకపోయేది. గతంలో గర్భిణిని అంబులెన్స్లో ఎక్కించేందుకు స్ట్రెచర్పై తీసుకువెళ్లిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. 40 ఏళ్లుగా ఆగిపోయిన ఈ బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే పూర్తి చేయడం హర్షణీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు హనుమాజిపేట, బొల్లారం, లింగంపల్లి గ్రామాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వాలలో ఎమ్మెల్యే పదవి కేవలం హోదాకు మాత్రమే వాడుకున్నారని, కానీ తాను ఎమ్మెల్యే పదవిని ప్రజలకు అంకితం చేసి వారి సేవకు, అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ నక్కవాగు పైన బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుద్దా, ఆ బ్రిడ్జికి ఎప్పుడు పోతామని చెప్పిన సందేహం ఉన్నప్పుడు కాంట్రాక్టర్గా వచ్చినటువంటి వెంకటేశ్వరరావుతో అనేక సందర్భాలు వేదిక మీద వారు కూడా అతిథిగా కూర్చున్నారు. వారితో సంప్రదింపులు జరిపి సంవత్సర కాలం లోపల చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఇచ్చినందుకు వారికి కూడా నేను అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తామని ప్రాంత ప్రజల పక్షాన. బాగా గుర్తు, ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపైన మనమంతా కలిసి పోరాటం చేసినాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యల మీద. ఈరోజు వేములవాడలోని నక్కవాగు పైన బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ, ఇప్పుడు మరిపెల్లి బ్రిడ్జి నిర్మాణం కావాలనే కానీ, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, వేరే పట్టణాభివృద్ధి కానీ, వేరే నియోజకవర్గ అభివృద్ధి కానీ, అనేక సమస్యలు గత 10 సంవత్సరాలుగా పడావు పడ్డటువంటి పనులపైన మనం ప్రశ్నించే గొంతుకలమై పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, నిరసన వ్యక్తం చేసినాం, వంట వార్పులు చేసినాం, వినూత్న రీతిలో నిరసన చేసినాం. కలిగొడ సురం ప్రాజెక్టు కావాలని 3,000 ఎకరాలకు సంబంధించి ప్రజలంతా మనం చేస్తున్నటువంటి ప్రజా పోరాటాలు గమనించి మీకే అవకాశం ఇస్తున్నాం, ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యతను మనకి ఇచ్చిన రోజు ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి మనం కోరుకున్నప్పుడు, మనకంటూ అవకాశం వచ్చినాక, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి పనులను ముందుగా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని అలాంటి పనులన్నీ కూడా ప్రారంభం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు నక్కవాగు పైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అంకితం చేసుకుని ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో, సంతోషాలతో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని ఈ రోజు నుంచి మాకు తీరిపోతున్నాయన్న మాట చెప్పినటువంటి సందర్భం. ఇంతకుముందు తల్లి అన్నట్టుగా ప్రసూతికి సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్న తల్లిని తీసుకుపోవడంలో, నక్క వాగులో నుంచి అంబులెన్స్ రాకపోతే ఏ విధంగా కష్టపడుతూ ఆసుపత్రికి తీసుకుపోతున్న వైనాన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు, మళ్లీ వచ్చే వర్షాకాలం లోపల దీన్ని చేయవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పని మేము నిర్ణయం తీసుకొని అప్పటికే మీ అధికారంలోకి వచ్చి 3-4 మాసాలు అవుతున్న సందర్భంలో వెంటనే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి, సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు ప్రారంభం చేయాలని చెప్తే ఈరోజు ఒకరిద్దరు విమర్శిస్తున్నారు. నాకు కూడా నా దృష్టిలో కూడా ఉన్నది. అరే, బ్రిడ్జి నిర్మాణం చేసేటప్పుడు ఒక కరెంట్ పోల్ అడ్డం వస్తే కూడా తీపినోడు, అరే ఒక కరెంట్ పోల్ వస్తే కూడా నేను ఎమ్మెల్యే హోదాల కలెక్టర్ గారు కూడా వచ్చి ఎండితో మాట్లాడి కరెంట్ పోల్ తీపించే కార్యక్రమం చేసే సందర్భం ఏదైనా హనుమాజిపేట అనేటువంటి భావన కలిగిన మేము, ఏ ప్రాంతం నుంచి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ఓట్లు ఇచ్చారు, గెలిపించినప్పుడు ప్రజలలో ఎందుకు మేము హోదాతోని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకొని వాళ్ళ
ఇళ్లలో ఉన్నారు తప్ప మనకు ఆ ఎమ్మెల్యే అయినటువంటి పదవి వచ్చిన తర్వాత సేవతో ముందుకు పోదని చెప్పని మేము దిగివచ్చి ఇక్కడ ఉండి పోల్ దగ్గర నిలబడి ఫోటో బహుశా చూసుంటారు అందరు కూడా. దానికి ఇంత డబ్బు కట్టాలంటే వెంటనే పాపం వెంకటేశ్వరరావు డబ్బు కట్టి ఊరికేం కాదు అధికారం ఉందని చెప్పని అధికారులను మేము ఎప్పుడు కూడా అజమాయిషి చెలాయించలేం. అవును దానికి ఇంత డబ్బు కావాలి వెంటనే డబ్బు కట్టి ట్రాన్స్ఫార్మర్ను అక్కడ ఉన్నటువంటి పోల్ను తీపిచ్చేటువంటి ఏర్పడేసి ఈరోజు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అసెంబ్లీ నడుస్తుంది. నేను హైదరాబాద్లో ఉన్న 31వ తారీఖు పాప సర్పంచులు 10 కాలం అయిపోతుంది. అనేక మంది సర్పంచులు 10 రోజుల ముందు నుంచే మేము నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ భవన్లు కానీ స్కూల్ పిల్లల గురించి కదా మా హనుమాజిపేట గ్రామానికి మా ఈ నక్కవాగు బ్రిడ్జి అవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎందరికి అప్లికేషన్లు ఇచ్చినా అవి చెట్టబుట్ట దాఖలా అయినవి కానీ ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్జీనన్న గారి అసెంబ్లీలో బిల్లు పెట్టి మా ఈ పరిసర 4 గ్రామాల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. పశువులకు కానీ స్కూల్ పిల్లలకు బస్సులు రాకపోయేది, టీచర్లు రావడానికి చాలా ఇబ్బంది పడేది, వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేది. అనేక సార్లు స్ట్రెచర్ల పైన తీసుకెళ్లే వాళ్ళం, ఇట్లున్నట్టు దాటించే వాళ్ళం. పశువుల కాడికి వెళ్ళాలన్నా కానీ ఒక్కొక్కసారి మాకు ఈ బ్రిడ్జి తోటి కరెంటు సరిగ్గా లేక 3 రోజులు 4 రోజులు కరెంట్ రాకపోయేది. పశువుల కాడికి పోయిన వాళ్ళు బ్రిడ్జి దాటనీయక వాగు దాటనీయక 2 రోజులు 3 రోజులు అక్కడనే ఉండేది. పశువులతో పాటు పశువుల పాకలే పడుకునేది. రైతులకు తిండి తిప్పలేక వాటితోటే ఉండేది. వచ్చేదాకా వాళ్ళ పిల్లలు భార్య పిల్లలు అందరూ ఎదురు చూసేది వాళ్ళ గురించి, మా వాళ్ళు ఎట్లున్నారు ఎప్పుడు వస్తారో అని చెప్పి. ఇప్పుడు ఆ బాధలు అనేవి తప్పినాయి. ప్రత్యేకంగా ఈ మా 4 గ్రామాల ప్రజల తరపున శ్రీనివాస్ గారికి ఈ బ్రిడ్జి పూర్తి అవ్వడానికి సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మాకు ఈరోజు బ్రిడ్జి చాలా సంతోషంగా ఉంది. స్కూల్ పిల్లలు రాకపోకలు బాగా ఇబ్బంది అయ్యేది. వాళ్ళను వాగు దాటించడం అంటే చాలా కష్టమయ్యేది. వాగు బాగా వస్తుంటే పిల్లలు ఏడ్చుకుంటూ కూడా దాటేవాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఈ పశువుల గురించి పాల గురించి కూడా ఇబ్బంది పడ్డారు. ఈతలేయబోయినా పొలం పనులకు పత్తేరవైనా కానీ వాళ్ళకు చాలా కష్టమయ్యేది. ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళినా కానీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి చాలా కష్టమయ్యేది. అందుకే మాకు ఈ బ్రిడ్జి అవ్వడం వలన చాలా సంతోషము ఉంది. సీనన్నకు ధన్యవాదాలు. అందరికీ ప్రతి ఒక్క అధికారులకు ఈ ముందుకొచ్చి చేసిన వాళ్ళందరికీ కాంట్రాక్టర్లకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకు నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. దశాబ్దాల కళ, 1 రోజు 2 రోజుల కళ కాదు, దశాబ్దాల నుండి ఎదుర్కొంటున్న ఈ సమస్య ఈ గత ప్రభుత్వం వచ్చినాక 18 నెలల్లోనే ఈ బ్రిడ్జి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అంతకుముందు బ్రిడ్జి లేకముందు మల్లారం నుండి పిల్లలు హనుమాజిపేట స్కూల్కి వచ్చేవారు. కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కొక్క రోజు దాటనివ్వకుంటే స్కూల్ కూడా మానేసి ఇంట్లో ఉన్నారు. ఏదైనా ఆరోగ్యం బాగాలేక వేములవాడకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళము. వ్యవసాయం పనులకు కానీ ప్రతి ఒక్క పనికి వెళ్ళాలంటే ఇదే బ్రిడ్జి పైన, మేమే కాకుండా ప్రతి 10 గ్రామాల ప్రజలు కూడా ఇదే బ్రిడ్జి పైన వెళ్ళాలి. అందుకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గత ప్రభుత్వం వచ్చినాక అతి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మాకు ఆదిశీనన్నకి, ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున ఈ 3 గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అంబులెన్స్ కూడా వచ్చింది. ఒక ఆమె ఆరోగ్యంతో బాధపడుతుంటే ఆ గడ్డ నుండి ఇంటికి రావడానికి స్ట్రెచర్ మీద తీసుకొచ్చినాం. అయినా కూడా ఆమె ప్రాణం పోయేసరికి ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. నేను ఒక రోజు వాగులో నుండి నడిచేస్తుంటే ఒక మహిళ బైక్ పైన పోయింది. రోడ్డు పైన గుంత ఏర్పడక బైక్ పై నుండి కింద పడ్డ చిన్న పిల్ల తల్లి. అబ్బా మాకు బ్రిడ్జ్ ఎప్పుడైతుంది, సమస్య ఎప్పుడు పోతుంది అని ఎంతో బాధపడ్డా ఆ రోజు. నేనైతే చాలా సంతోషం మాకు బ్రిడ్జ్ అయినందుకు.